ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్న క్షణాలవి. మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3వ ప్రపంచ యుద్ధం, అలాగే ఒక పెను ప్రపంచ ఆర్థిక వినాశనం సరిగ్గా మన గుమ్మం ముందు నిలబడి ఉన్నాయి. గడియారంలో ముళ్ళులు కదులుతున్న కొద్దీ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. సముద్రాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇరాన్పై సర్వనాశనం చేసే అపోకలిప్టిక్ వైమానిక దాడులకు అమెరికా బాంబర్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ సరిగ్గా డెడ్ లైన్ కు కొద్ది నిమిషాల ముందు ఒక అద్భుతం జరిగింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య 2 వారాల పాటు అత్యవసర కాల్పుల విరమణ కుదిరింది. కానీ ఈ శాంతి ఒప్పందం వెనుక ఉన్నది నైతిక విలువలు కావు, కేవలం ఆర్థిక నిస్సహాయత. ఈ సంక్లిష్టమైన ఇస్లామాబాద్ ఒప్పందం ఇరాన్ పెట్టిన 10 షరతులు మరియు భారతదేశం లాంటి దేశాలపై దీని ప్రభావాన్ని అణువణువున ప్రభావితం చేస్తాయి. మంగళవారం రాత్రి కుదిరిన ఆకస్మిక శాంతి, ఇరాన్ 10 అంశాల ప్రణాళిక, అమెరికా దళాలు తమ B-52 బాంబలను గాల్లోకి పంపి ఇరాన్ అణు కేంద్రాలపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న ఆఖరి నిమిషంలో తెరపైకి పాకిస్తాన్ ప్రవేశించింది. ఇరాన్ మరియు అమెరికాను ఒకే తాటిపైకి తెచ్చి వినాశనాన్ని ఆపిన ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్ అవతరించింది. పాకిస్తాన్ ఒక ఆచరణాత్మకమైన 2 దశల ప్రణాళికను ప్రతిపాదించింది. టైర్ 1 అమెరికా దాడులు ఆపుతుంది. ప్రతిఫలంగా ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరుస్తుంది. టైర్ 2 ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శాశ్వత పరిష్కారం కోసం కలుస్తారు. అయితే ఈ శిఖరాగ్ర సమావేశంలో శాశ్వత శాంతి కుదరాలంటే ఇరాన్ ఒక 10 అంశాల డిమాండ్ జాబితాను ప్రపంచం ముందు ఉంచింది. అవేమిటంటే దాడులు నిలిపివేత, ఇరాన్పై అమెరికా భవిష్యత్తులో ఎటువంటి సైనిక దాడులు చేయకూడదు, హార్ముజ్ నియంత్రణ, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి పరిపాలన నియంత్రణ ఇరాన్కే ఉండాలి, అణు హక్కు, ఇరాన్ తన పౌర అవసరాల కోసం అణు ఇంధన శుద్ధి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసుకునే హక్కును అమెరికా అధికారికంగా గుర్తించాలి. ప్రాథమిక ఆంక్షల రద్దు, అమెరికా విధించిన అన్ని ప్రాథమిక ఆర్థిక మరియు బ్యాంకింగ్ ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలి. ద్వితీయ ఆంక్షల రద్దు, ఇరాన్తో వాణిజ్య వ్యాపారాలు చేసే ఇతర దేశాలపై అమెరికా విధించే ద్వితీయ శ్రేణి ఆంక్షలను కూడా రద్దు చేయాలి. యుఎన్ఎస్సి తీర్మానాల తొలగింపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న తీర్మానాలన్నింటినీ ఉపసంహరించుకోవాలి. IAEA తీర్మానాల రద్దు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇరాను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యతిరేక తీర్మానాల్ని రద్దు చేయాలి. యుద్ధ పరిహారం, సైనిక ఆపరేషన్ల వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలి. సైనిక ఉపసంహరణ, మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ నుండి అమెరికా తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. లెబనాన్ రక్షణ, ఇరాన్తో పాటే లెబనాన్ వంటి ఇతర ప్రాంతాల్లో హెజ్బొల్లాపై కూడా ఇజ్రాయెల్ అమెరికా శత్రుత్వాలను పూర్తిగా నిలిపేయాలి. ఈ 10 అంశాల డిమాండ్ జాబితా వెనుక ఉన్న పరోక్ష అర్థం ఏమిటి అంటే, ఇరాన్ తనను తాను మధ్యప్రాచ్యంలో తిరుగులేని ప్రాంతీయ మహాశక్తిగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. అమెరికా తన సైన్యాలను ఉపసంహరించుకోవాలి మరియు హోర్ముజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తి నియంత్రణ ఇవ్వాలి అనే డిమాండ్లు వాస్తవానికి ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేసి ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ఇరాన్ ఒక వీటో అధికారాన్ని సంపాదించుకోవడమే. అలాగే అణు ఇంధన శుద్ధి హక్కును మరియు ఆంక్షల రద్దును కోరడం ద్వారా ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో అణు సామర్థ్యం కలిగిన దేశంగా ఎదిగేందుకు చట్టబద్ధమైన మార్గాన్ని సిద్ధం చేసుకుంటోంది. దీనివల్ల ఇజ్రాయెల్ యొక్క భద్రత ప్రమాదంలో పడటమే కాకుండా సౌదీ అరేబియా మరియు UAE వంటి అరబ్ దేశాలపై ఇరాన్ ప్రభావం పెరిగి అమెరికా తన మిత్రదేశాలను కాపాడుకోలేని బలహీన స్థితికి చేరుకుంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది కేవలం యుద్ధాన్ని ఆపే ఒప్పందం కాదు. అమెరికాను మధ్యప్రాచ్యం నుండి తరిమేస్తూ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హెజ్బొల్లా వంటి సంస్థలకు రక్షణ కవచాన్ని నిర్మించుకుని ఆ ప్రాంతంపై ఏకైక నాయకుడిగా అవతరించేందుకు వేసిన ఒక భారీ దౌత్యపరమైన ఎత్తుగడ. నిన్నటి వరకు అమెరికా విధించిన ఆంక్షలతో సతమతమైపోయిన ఇరాన్ ఇప్పుడు అదే అమెరికాను తన నిబంధనలకు లొంగి వచ్చేలా చేస్తూ యుద్ధం నష్టపరిహారం కూడా డిమాండ్ చేయడం ద్వారా తన నైతిక మరియు వ్యూహాత్మక విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తోంది. ఈ కాల్పుల విరమణ ఇరాన్ అమెరికా ప్రత్యక్ష దాడుల్ని ఆపినా ఇరాన్ కోరిన 10వ డిమాండ్ అంటే లెబనాన్ రక్షణ ఇక్కడ అమలు కాలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్ ఒప్పందానికి మద్దతును ఇచ్చారు, కానీ అది దక్షిణ లెబనాన్ కు వర్తించదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం IDF 98వ డివిజన్ హెజ్బొల్లా స్థావరాల్ని ధ్వంసం చేయడానికి లెబనాన్లోని థైబే మరియు మర్కాబా గ్రామాల గుండా మరింత లోపలికి చొచ్చుకుపోతోంది. వైమానిక దాడులతో నబాతియే, టైర్ జిల్లాలను నాశనం చేస్తోంది. ప్రతిగా హెజ్బొల్లా హిట్ అండ్ రన్ వ్యూహాలతో ఇజ్రాయెల్
ఆర్మీపై యాంటీ ట్యాంక్ క్షిపణులతో దాడి చేస్తోంది. మధ్యప్రాచ్యంలో మంటలు చెలరేగితే ఉక్రెయిన్ అంధకారంలోకి నెట్టబడింది. పశ్చిమ దేశాల దృష్టి అంతా ఇరాన్ వైపు మళ్లడంతో రష్యా ఉక్రెయిన్లోని పౌర ఇంధన లక్ష్యాలపై దాడుల్ని తీవ్రతరం చేసింది. రష్యా డ్రోన్లు హ్యూమన్ సఫారీ అంటే పౌరుల్ని వేటాడడం పేరుతో పౌర బస్సులపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైతం రష్యా లోపలికి చొచ్చుకుపోయి ఉస్టులుగా చమురు టెర్మినల్పై దాడి చేసింది. ప్రపంచం దృష్టి అనేది పరిమితమైన వనరు అని ఈ సంఘటన నిరూపించింది. ఈ సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిణామాలు ఒక కఠినమైన వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ దౌత్యం తరచుగా పెద్ద శక్తుల ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది తప్ప ప్రాంతీయ స్థిరత్వానికి కాదు. ఇరాన్ తన మనుగడ కోసం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను లెబనాన్ వైపు మళ్లించడం ద్వారా హెజ్బుల్లాను ఒంటరిని చేసింది. ఇది క్షేత్రస్థాయిలో హింసను మరింత తీవ్రం చేస్తోంది. అదే సమయంలో ప్రపంచ దేశాల దృష్టి మరియు వనరులు మధ్యప్రాచ్యంపై కేంద్రీకృతం కావడాన్ని రష్యా తన సానుకూలాంశంగా మార్చుకుని ఉక్రెయిన్పై మానవత్వ విలువలను విస్మరించి దాడులు చేస్తోంది. వెరసి ఒక ప్రాంతంలో కృత్రిమంగా సృష్టించబడ్డ శాంతి మరొక ప్రాంతంలో మరింత రక్తపాతానికి అలాగే అస్థిరతకు దారితీస్తోంది. ఇది ప్రపంచ నాయకత్వపు నైతిక వైఫల్యాన్ని మరియు అధికార సమతుల్యతలోని లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది? దీనికి ప్రధాన కారణం దేశీయ ఆర్థిక పరిస్థితి, గ్యాసోలిన్ ధరలు, అలాగే ద్రవ్యోల్బణం. హోర్ముజ్ జలసంధి మూసివేతతో అమెరికాలో గ్యాలన్ గ్యాసోలిన్ ధర చారిత్రక గరిష్టంగా $4.00 దాటింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. ఇక యుద్ధ ఖర్చు. ఇరాన్పై దాడుల సన్నాహాలకే అమెరికా దాదాపు $200 బిలియన్ ఖర్చు చేసింది. యుద్ధం మొదలైతే అది $1 ట్రిలియన్ ఎమర్జెన్సీ ఫండింగ్ కు దారితీసేది. ట్రంప్కు తన సొంత పార్టీ మద్దతుదారులోనే ఈ యుద్ధం పట్ల వ్యతిరేకత రావడంతో తనను తాను అమెరికా ఫస్ట్ డీల్ మేకర్ గా చూపించుకోవడానికి ఈ ఒప్పందానికి అంగీకరించారు. కానీ విశ్లేషకులు ఇది ఒక వ్యూహాత్మక తప్పిదమని హెచ్చరిస్తున్నారు. అమెరికా తన సైనిక శక్తి కంటే ఆర్థిక సుస్థిరతకే అధిక ప్రాధాన్యమిచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతర్గత ఆర్థిక సంక్షోభం ఏ ప్రభుత్వానికైనా యుద్ధం కంటే పెద్ద ముప్పుగా మారుతుంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో అనిశ్చితి వల్ల సామాన్య ప్రజలపై పడే ద్రవ్యోల్బణ భారం రాజకీయంగా అధికార పక్షానికి తీరని నష్టం కలిగిస్తుందనే భయమే వాషింగ్టన్ చర్చల వైపు నడిపించింది. అపారమైన యుద్ధ వ్యయాన్ని భరించడం కంటే దౌత్యపరమైన ముసుగులో వెనక్కి తగ్గడం ద్వారా తన ఆర్థిక వనరుల్ని కాపాడుకోవాలని అమెరికా భావించింది. అయితే ఓ అస్థిర దేశం మధ్యవర్తిత్వంతో తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం భవిష్యత్తులో అమెరికా యొక్క అంతర్జాతీయ పరపతిని తగ్గించడమే కాకుండా ప్రత్యర్థి దేశాలకు మరింత తెగింపునిచ్చే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక డీల్ మాత్రమే కాదు. అగ్రరాజ్యం తన ఆర్థిక బలహీనతను ప్రపంచం ముందు ఒప్పుకున్న ఒక అనివార్యమైన వ్యూహాత్మక వెనకడుగుగా విశ్లేషించొచ్చు. ఈ ఇస్లామాబాద్ అకార్డ్ భారతదేశంలో ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు పాకిస్తాన్ ఎలా లాభపడింది, దాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటోందో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పాకిస్తాన్కు దక్కిన ప్రాధాన్యత. శాంతి చర్చలు ఇస్లామాబాద్ వేదికగా జరగడం పాకిస్తాన్కు భారీ దౌత్య విజయం. భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ఏకాగ్ని చేయాలని చూస్తుంది. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ ఒక శాంతి దూతగా కీర్తించబడ్డం భారత విదేశీ విధానానికి ఒక సవాలు. ఆర్థిక స్థిరత్వం అలాగే ఐఎంఏసీ జాప్యం. హోర్ముజ్ జలసంధి ఇరాన్ చేతుల్లో ఉండటం, యుద్ధ వాతావరణం వల్ల భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఆగిపోయింది. చమురు ధరలు పెరిగితే భారత్లో 19% ద్రవ్యోల్బణం వచ్చే ముప్పు ఏర్పడింది. దేశీయ రాజకీయాలు. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ హీరో అవుతుంటే భారత్ ఎందుకు మధ్యవర్తిత్వం వహించలేకపోయింది అని కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. పాకిస్తాన్ సాధించిన ఈ తాత్కాలిక దౌత్య విజయాన్ని అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం కేవలం మాటలతో కాకుండా చేతులతో సమాధానం చెబుతోంది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు పోటీగా ఇరాన్లోని చాబహార్ పోర్టులో భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఇరాన్తో మనకున్న సత్సంబంధాల ద్వారా ఈ యుద్ధంలో ఆ పోర్టు నాశనం కాకుండా భారత్ విజయవంతంగా కాపాడుకుంది. హోర్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ఆమెక్ కారిడార్ను ప్రత్యామ్నాయంగా ఫుజైరా వంటి రేవుల ద్వారా భారత్ మళ్లిస్తోంది. బ్రిక్స్ వేదికగా చక్రం తిప్పడం. పాకిస్తాన్ కేవలం ఇరాన్ అమెరికాల మధ్య సందేశవాహకుడి పాత్రను పోషిస్తోంది. కానీ 2026 బ్రిక్స్ ఛాయర్గా ఉన్న భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఇరాన్ మరియు అరబ్ దేశాలతో నేరుగా నిర్ణయాత్మక చర్చలు జరుపుతోంది. మన నౌకాదళం అరేబియా సముద్రంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వాణిజ్య నౌకలను కాపాడుకునే సత్తాను చాటింది. రష్యా వంటి 40కి పైగా దేశాల నుండి చమురును నిరంతరం సేకరిస్తూ భారత్లో ఇంధన ధరలు పెరగకుండా 19% ద్రవ్యోల్బణం రాకుండా అడ్డుకుని ప్రతిపక్షాల విమర్శలని ప్రభుత్వం తిప్పికొట్టింది. అంతేకాకుండా
అంతేకాకుండా 67,000 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. పాకిస్తాన్ ప్రస్తుతానికి ప్రచారంలో లేదా మంటలార్పే పనిలో ముందుండొచ్చు, కానీ భారత్ తన ఆర్థిక బలం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్తులో వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించే ఒక సిటీ ప్లానర్ గా వ్యవహరిస్తోంది. ఈ 24 గంటల ఉత్కంఠభరిత నాటకం ముగిసిన తర్వాత అంతిమంగా లాభపడింది, నష్టపోయింది ఎవరు? పాకిస్తాన్ అప్పుల ఊబి నుండి దౌత్య వేదికపై మధ్యవర్తి స్థాయికి ఎదిగింది. రష్యాకి చమురు నిధులు అందగా చైనా ఒక్క బుల్లెట్ పేల్చకుండా తన బీఆర్ఐ ప్రయోజనాలు కాపాడుకుంది. ఇక ఉక్రెయిన్ మిత్ర దేశాల మద్దతు కోల్పోయి ఒంటరైంది. సామాన్య వినియోగదారుడు యుద్ధ భయాలతో పెరిగిన రవాణా ఇంధన ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లులు పొడిచాయి. ఇరాన్ ఒప్పందం కుదిరిన తమ అణు మరియు నావిక మౌలిక సదుపాయాలను కోల్పోయింది. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ శక్తి సమతుల్యతలో వచ్చిన పెను మార్పులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని దేశాలు తమ దౌత్య చాతుర్యంతో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందితే, మరికొన్ని దేశాలు అగ్రరాజ్యాల మారుతున్న ప్రాధాన్యతల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. వ్యూహాత్మక ప్రయోజనాలు మరియు ఆర్థిక అవసరాలు కలిసిన చోట న్యాయం కంటే స్థిరత్వంకే ఎక్కువ విలువ ఉంటుందని ఈ క్రైసిస్ నిరూపించింది. దీనివల్ల ఉక్రెయిన్ వంటి దేశాలు తమ మిత్రపక్షాల నుంచి నిరాదరణకు గురై భద్రతాపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో విధ్వంసం మరియు మౌలిక సదుపాయాల నష్టం ఒక పక్షానికి భవిష్యత్ సవాళ్లను మిగల్చగా, అంతర్జాతీయంగా పెరిగిన నిత్యావసరాల ఖర్చులు యుద్ధంతో సంబంధం లేని సామాన్య ప్రజానీకంపై భారంగా మారాయి. ముగింపులో చెప్పాలంటే ఈ సంక్షోభం అగ్రరాజ్యాల మధ్య ఉన్న సన్నని సహకార రేఖను బట్టబయలు చేస్తూనే ప్రపంచ గమనంలో ఆర్థిక ప్రయోజనాలే అసలైన విజేతల్ని నిర్ణయిస్తాయని స్పష్టం చేసింది. ఈ 2026 కాల్పుల విరమణ శాంతికి దక్కిన విజయం కాదు, ఇది అలసటతో కూడిన సంధి. ఈ పరిణామాలు ప్రపంచానికి నేర్పిన అతి పెద్ద పాఠం. ఇంధనమే అత్యుత్తమ ఆయుధం. మీ దగ్గర ఎన్నైనా అత్యాధునిక డ్రోన్లు, ఫైటర్ జెట్లు ఉండొచ్చు, కానీ హోర్ముజ్ జలసంధి లాంటి చిన్న సముద్ర మార్గం మూసుకుపోతే అగ్రరాజ్యమైన కుప్పకూలాల్సిందే. వాస్తవమైన శక్తి అనేది యుద్ధాలు గెలవడంలో లేదు, మొత్తం ప్రపంచమే మీపై ఆధారపడేలా ఆమెక్ లాంటి ఒక బలమైన ఆర్థిక వాణిజ్య వ్యవస్థను నిర్మించడంలోనే ఉంది. ఇది 21వ శతాబ్దపు కొత్త ప్రపంచ ముఖ చిత్రం. ఈ ఆధునిక యుద్ధతంత్రం మనకు నేర్పుతున్న పరమ సత్యం ఏమిటి అంటే, ఒక దేశం యొక్క నిజమైన సార్వభౌమాధికారం దాని సైనిక బలగం కంటే దాని వ్యూహాత్మక ఆర్థిక అనివార్యత మీదని ఆధారపడి ఉంటుంది. కేవలం ఆయుధ సంపత్తిపైనే పెట్టుబడి పెట్టే దేశాలు సంక్షోభ సమయాల్లో ఒంటరివైపోతాయని, కానీ ప్రపంచ సరఫరా గొలుసులో కీలక భాగస్వాములుగా మారే దేశాలే అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తాయని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రతి దేశం ఈ సినారియో నుండి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం బహుళ అనుసంధానత. అంటే ఏ ఒక్క మార్గంపై లేదా ఏ ఒక్క దేశంపై ఆధారపడకుండా తమ వాణిజ్య మరియు ఇంధన అవసరాల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థల్ని సిద్ధం చేసుకోవడం. భవిష్యత్తులో కేవలం యుద్ధభూమిలో గెలవడం విజయంగా పరిగణించబడదని, ప్రత్యర్థి దేశం కూడా మీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడేలా ఒక పరస్పర ఆధారిత వ్యవస్థను నిర్మించడమే అసలైన రక్షణ కవచమని ప్రపంచ దేశాలు గుర్తించాలి. సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా ప్రపంచం తనపై ఆధారపడేలా చేసుకున్న దేశమే ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా తన ప్రయోజనాలను కాపాడుకోగలదని ఈ 2026 సంక్షోభం నిరూపించింది.